హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. మనం డైలీ ఈనాడు ఎడిటోరియల్ అనాలిసిస్ చేసుకుంటున్నాం కదా. దాంట్లో భాగంగా ఈరోజు ఈనాడులో వచ్చినటువంటి ఒక ఎడిటోరియల్ గురించి ఈరోజు డిస్కస్ చేసుకోబోతున్నాము. సో బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ ద సెషన్ టుడే, ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఫ్రమ్ ఎల్టీఎక్స్ క్లాసెస్ ఏంటంటే, యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్లస్ ప్రోగ్రామ్కి కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి అని అనుకుంటున్నట్టయితే, ఈ ప్రోగ్రాంలో వచ్చేసి మనకి లైవ్ అండ్ రికార్డెడ్ క్లాసెస్లో మీకు మొత్తం క్లాసెస్ అన్నీ ఇవ్వడం జరుగుతుంది. సో దీంట్లో ఏమేమి ఇంక్లూడ్ అయి ఉంటాయంటే, యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్తో పాటు అండ్ ఏపీఎస్సీ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2, టీజీపీఎస్సీ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 ఈ మూడింటికి సంబంధించిన ఈ 3 కోర్సెస్ కలిపి మీకు ఒక కాంబో ఆఫర్ లాగా యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్లస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ఒక్క కోర్స్కి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఈ మూడిట్లో ఉన్న అన్ని సబ్జెక్ట్స్కి, వాటి క్లాసెస్కి అండ్ వాటి రిలేటెడ్గా వచ్చే వాటికి అన్నిటికీ మీకు యాక్సెస్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో ఈ టోటల్కి వచ్చేసి ఫీజు ఓన్లీ 80,000 రూపీస్ మాత్రమే. అండ్ ఇది కూడా మీరు అట్ ఎ టైం పే చేయాల్సిన అక్కర్లేదు. పర్ మంత్ 8,000 రూపీస్ లాగా మీరు చేసుకోవచ్చు. అండ్ దట్టు ఈ కోర్స్ మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి ఇవ్వడం జరుగుతుందన్నమాట. అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటి అంటే, యూపీఎస్సీకి మీరు యూపీఎస్సీకి కానీ లేదంటే ఏపీఎస్సీ, టీజీపీఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2 వీటికి తెలుగు మీడియంలో కూడా ప్రిపేర్ అవ్వాలి అని అనుకుంటున్నట్టయితే, సో ఎల్టీఎక్స్ క్లాసెస్ తెలుగు మీడియంలో కూడా మీకు కోర్స్ అనేది ఆఫర్ చేస్తుందన్నమాట. మీరు తెలుగు మీడియంలో అయినా కూడా యూపీఎస్సీ ఇన్ఫినిటీని తీసుకోవచ్చు. బెస్ట్ ఫ్యాకల్టీ చేత తెలుగు మీడియం స్పెసిఫిక్గా మీకు కోర్సెస్ అనేవి ఇవ్వడం, క్లాసెస్ అనేవన్నీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్టయితే మీరు ఇక్కడ ఉన్నటువంటి నెంబర్కి ఒకసారి కాల్ చేయొచ్చు. ఈ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు, లేదంటే ltxclasses.com వెబ్సైట్ని కూడా మీరు విజిట్ చేయొచ్చు. సో దట్ మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా క్లారిఫై చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఈరోజు సెషన్ని స్టార్ట్ చేసుకుందాము. సెషన్ ఏంటి, ఈరోజు ఈనాడులో వచ్చినటువంటి ఎడిటోరియల్ చాలా ఇంపార్టెంట్ ఎడిటోరియల్ అనమాట. ఇది మనకి దేని గురించి వచ్చింది ఎడిటోరియల్ మనకి ఈరోజు అంటే, దౌత్య బంధానికి పరీక్ష అని చెప్పి ఒక ఆర్టికల్ రావడం జరిగింది ఈరోజు ఎడిటోరియల్లో కదా. ఇది వచ్చేసి మనకి సిలబస్లో దేని కిందికి వస్తుంది అంటే, సివిల్స్లో GS2లో మనకి ఇంటర్నేషనల్ రిలేషన్స్ అని చెప్పి ఒక టాపిక్ ఉంటుంది కదా. అంతర్జాతీయ సంబంధాలు, భారతదేశానికి ఇతర దేశాలతో ఉన్నటువంటి సంబంధాలు, మనతో సరిహద్దు పంచుకుంటున్న దేశాలతో భారతదేశం యొక్క సంబంధాలు ఎలా ఉన్నాయి, సరిహద్దు లేకున్నా కూడా మిగతా దేశాలు ఉంటాయి కదా కొన్ని, వాటితోటి భారతదేశానికి ఉన్నటువంటి సంబంధం, అంతర్జాతీయ సంబంధాలు ఎలా ఉన్నాయి, అంటే చారిత్రాత్మకంగా వాటితోటి మనకు ఉన్నటువంటి సంబంధాలు ఎలాంటివి, మనకు వాటికి మధ్య సహకారమైన సహకరించుకునేటువంటి విషయాలు ఏంటి, తర్వాత వాటికి మనకి మధ్య సవాళ్ళు ఏవైనా ఉంటే అవేంటి, అండ్ రీసెంట్గా ఈ మధ్య కాలంలో ఆ సంబంధాలు ఎలా మారుతున్నాయి, ఇట్లాంటివి ఏమన్నా న్యూస్లో ఉంటే అది బంగ్లాదేశ్తో కావచ్చు, పాకిస్తాన్తో కావచ్చు, శ్రీలంకతో కావచ్చు, అమెరికాతో కావచ్చు, ఏ దేశంతో అయినా సరే భారతదేశానికి ఇతర దేశాలతో ఉన్నటువంటి అంతర్జాతీయ సంబంధాలకు సంబంధించినటువంటి టాపిక్ మనకి GS2లో వస్తుంది. సో దాంట్లో భాగంగా ఈరోజు వచ్చినటువంటి ఆర్టికల్ ఏంటి అనంటే, దౌత్య బంధానికి పరీక్ష, దౌత్య బంధానికి ఒక పరీక్ష లాంటిది అని చెప్పి రావడం జరిగింది. ఇది ఏ నేపథ్యంలో వచ్చింది అనంటే, మనకి అందరికీ తెలిసిన విషయమే కదా. ఈ మధ్యకాలంలో బంగ్లాదేశ్లో విద్యార్థుల తిరుగుబాటు జరిగింది. ఆ తిరుగుబాటు తర్వాత షేక్ హసీనా గారు ఉన్నారు కదా, బంగ్లాదేశ్ ప్రధానమంత్రి, ఆమె అక్కడి నుండి భారతదేశానికి వచ్చేయడం జరిగింది కదా. సో ప్రస్తుతం ఆమె భారతదేశంలోనే తలదాచుకొని ఉన్నారనమాట, బంగ్లాదేశ్ వదిలిపెట్టేసి వచ్చి. అయితే అప్పుడు అక్కడ ఆ అల్లర్ల సమయంలో ఆమె తీసుకున్నటువంటి కొన్ని చర్యలకు వ్యతిరేకంగా అక్కడ బంగ్లాదేశ్లోని ట్రిబ్యునల్ ఏమని తీర్పు ఇవ్వడం జరిగింది అంటే, ఆమెకి ఉరి శిక్ష వేస్తూ తీర్పు ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఒక ఉరి శిక్ష పడినటువంటి బంగ్లాదేశ్ ఖైదీగా షేక్ హసీనాను వాళ్ళు భావిస్తున్నారు. అటువంటి ఆమె భారతదేశంలో ఉందన్నమాట. సో ఇప్పుడు భారతదేశం మరి షేక్ హసీనాను బంగ్లాదేశ్కి ఒప్పజెప్తారా లేదా, ఒకవేళ చెప్తే ఎలా ఉంటుంది, చెప్పకపోతే ఎలా ఉంటుంది, ఇది మన దౌత్య బంధానికి, మనకు బంగ్లాదేశ్ దేశానికి మధ్య ఉన్నటువంటి దౌత్యపరమైన ఈ రిలేషన్స్, దాన్ని ఏమంటారు, సంబంధాలు ఏవైతే ఉంటాయో అవి ఎలా అఫెక్ట్ అవుతాయి అనే దాని గురించి వచ్చినటువంటి ఆర్టికల్ ఇది. ఒకసారి మనం ఇక్కడ జిస్ట్ ఉంటుంది కదా, అది చూద్దాము. భారత్ బంగ్లాదేశ్ సంబంధాల్లో మరోసారి ఉత్కంఠ నెలకొంది. బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా
షేక్ హసీనాకు ఆ దేశంలోని అంతర్జాతీయ నేర విచారణ ట్రిబ్యునల్ ICT ఇంటర్నేషనల్ క్రిమినల్ ట్రిబ్యునల్ వచ్చేసి ఏమని చెప్పింది, శిక్ష ఏం వేసింది, మరణ శిక్షను విధించడం జరిగింది. ఇది ఉపఖండంలో దౌత్యపరమైన చిక్కు పరిస్థితులను సృష్టించింది. ఏ ఉపఖండంలో? మన ఉపఖండం ఏది? ఇండియన్ సబ్ కాంటినెంట్ అంటాం కదా. మన భారత ఉపఖండంలో దౌత్యపరమైన చిక్కు పరిస్థితులను ఇది సృష్టించింది. ఏది? ఇట్లా ఉరిశిక్ష వేయడం అనేది. హసీనా ప్రస్తుతం ఇండియాలో రాజకీయ ఆశ్రయం పొందుతూ ఉండడంతో ఇరు దేశాల సంబంధాల తీరుతెన్నులు మారవచ్చు. అంటే ఇప్పుడు ఆమెకు ఒక పక్క ఉరిశిక్ష పడింది, ఆమెమో వచ్చి మన దగ్గర ఒక రాజకీయ శరణార్థిలాగా, దాన్ని ఇంగ్లీష్లో ఏమంటామనంటే పొలిటికల్ అసైలం అని అంటాము. సో అది తీసుకోవడం జరిగింది. ఆమె మన భారతదేశంలో ప్రస్తుతం తలదాచుకొని ఉంది, ఒక రాజకీయ శరణార్థిగా భారతదేశంలో ఉంది. సో ఇప్పుడు ఆమెకు వాళ్ళ దేశంలో ఉరిశిక్ష పడింది. ఇప్పుడు అలా పడడం వల్ల మనకు మరియు బంగ్లాదేశ్కి మధ్య ఉన్నటువంటి దౌత్య సంబంధాలు ఎలా మారుతాయి, వాటి తీరుతెన్నులు ఎలా మారేదానికి అవకాశం ఉంది అని డిస్కస్ చేస్తూ ఉన్నటువంటి ఆర్టికల్ అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆర్టికల్లోకి వెళ్ళే కన్నా ముందు మనం డిస్కస్ చేయాల్సినటువంటి అంశాలు ఏంటి అనంటే, భారత్ బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు అంటే ఇవి చారిత్రాత్మకంగా ఎలా ఉన్నాయి, అండ్ ఈ రెండు దేశాల మధ్య చారిత్రాత్మక సంబంధాలు అంటే ఎప్పటి నుండి వాళ్ళకు మధ్య ఈ దౌత్యపరమైన సంబంధాలు ఇట్లాంటివి మొదలయ్యాయి అని, తర్వాత వాళ్లకు మనకు మధ్య ఉన్నటువంటి ప్రధానమైన సవాళ్ళు ఏంటి, అండ్ ఇటీవల మారుతున్నటువంటి వీటి వల్ల వచ్చినటువంటి పరిణామాలు ఏంటి, వీటన్నిటి గురించి మనము డిస్కస్ చేయాల్సిన అవసరం ఉందన్నమాట. ఇక్కడ మనం చూడాల్సిన విషయం ఏంటి అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి 1971లో ఫస్ట్ మనకు తెలిసిన విషయం ఏంటి, బంగ్లాదేశ్ అంటే ఏదో కాదు కదా, మనకి తూర్పు బెంగాల్నే మనము బంగ్లాదేశ్గా మారింది. ఇది యాక్చువల్గా మనకు ఇండియాలో భాగంగానే ఉండింది. మనకి స్వాతంత్రం రాకన్నా ముందు ఇది కూడా ఒకప్పుడు భారతదేశంలోని భాగమే. అయితే మనకి 1905లో బెంగాల్ విభజన ద్వారా లార్డ్ కర్జన్ బెంగాల్ని తూర్పు బెంగాల్, పశ్చిమ బెంగాల్ అని చెప్పి రెండిటిగా డివైడ్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఈ తూర్పు బెంగాల్లో ఈ ముస్లిం జనాభా ఎక్కువగా ఉండేటువంటిది తూర్పు బెంగాల్గా, హిందూ జనాభా ఎక్కువగా ఉండేది పశ్చిమ బెంగాల్గా వాళ్ళు విడదీసి మనకి విభజించు పాలించు అనే దాని కింద డివైడ్ చేసి మనల్ని ఇండియాలో జరుగుతున్నటువంటి స్వతంత్ర పోరాటాన్ని వాళ్ళు నీరు గార్చాలి. ముఖ్యంగా ఎందుకంటే అప్పుడు బెంగాల్లోనే ఎక్కువగా మనకి ఈ స్వతంత్ర సమర వీరులందరూ ఉండేవాళ్ళు కాబట్టి దాన్ని నిర్వీర్యం చేయాలి అన్న ఉద్దేశంతో బెంగాల్ విభజన అనే దాన్ని కర్జన్ తీసుకొని రావడం జరిగింది. అయితే ఆ తర్వాత మళ్ళీ ఆ బెంగాల్ విభజన రద్దు చేయడం జరిగింది, రెండింటిని కలిపేయడం జరిగింది. ఆ తర్వాతనే మన రాజధానిని అప్పటి వరకు రాజధాని బెంగాల్గా ఉన్నది ఇండియాకి, దాన్ని ఢిల్లీకి మార్చడం కూడా జరిగింది. సరే, ఇదంతా పక్కన పెట్టేస్తే ఆ తర్వాత ఏమైంది, కానీ అప్పటి నుంచి తూర్పు బెంగాల్లో ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్నది కానీ అది ఉంటూ వచ్చిందనమాట. ఆ తర్వాత మనకి 1947లో ఎప్పుడైతే స్వాతంత్రం వచ్చిందో అప్పుడు మనకి పాకిస్తాన్ సపరేట్ కావాలి అని చెప్పి మహమ్మద్ అలీ జిన్నా కోరడం జరిగిందో, విభజన ఎప్పుడైతే జరిగిందో అప్పుడు ముస్లింలు ఎక్కువగా జనాభా ఉండేటువంటి ప్రాంతాలలో ఓటింగ్ పెట్టాలి, రెఫరెండం లాగా పెట్టి వాళ్ళు ఏది కోరుకుంటే వాళ్ళు భారతదేశంలో ఉండదలుచుకుంటే ఇక్కడ, లేదంటే పాకిస్తాన్లో చేరదలుచుకుంటే అక్కడ ఉండాలి అన్నది తేల్చుకోవడం జరిగింది. కాబట్టి దాంట్లో భాగంగా వాళ్ళు ఏం కోరుకున్నారు అనంటే పాకిస్తాన్లో భాగం అవ్వాలి అని చెప్పి వాళ్ళు కోరుకోవడం జరిగింది. కోరుకున్నట్టే వాళ్ళు పాకిస్తాన్లో భాగం అయ్యారు. మన స్వతంత్రం వచ్చిన తర్వాత బంగ్లాదేశ్ అంటే ఇప్పుడు మనం చెప్తున్న బంగ్లాదేశ్ ఒకప్పటి తూర్పు బెంగాల్ పాకిస్తాన్లో భాగమైంది. ఆ తర్వాత కానీ ఏం జరుగుతూ వచ్చింది, రాజకీయ పరంగా వీళ్ళకి అంటే ఎక్కువగా వీళ్ళకి ఎట్లాంటి బెనిఫిట్స్ రాకపోవడంతో తూర్పు బెంగాల్లో ఉన్నటువంటి వాళ్ళు తిరుగుబాటు చేసి
1971లో విముక్తి యుద్ధం చేయడం జరిగింది పాకిస్తాన్కి వ్యతిరేకంగా. సో ఈ పాకిస్తాన్ వ్యతిరేకంగా జరిగినటువంటి విముక్తి యుద్ధంలో అంటే దేనికోసము అని అంటే వాళ్ళు ఏం కోరుకున్నారు ఈ విముక్తి యుద్ధంలో భాగంగా? దీన్ని లిబరేషన్ వార్ అంటారు. లిబరేషన్ వార్, విముక్తి యుద్ధము అని చెప్పి పిలుస్తారనమాట. సో 1971లో జరిగిందనమాట ఈ విముక్తి యుద్ధము. యొక్క లక్ష్యం ఏంటి అని అంటే బంగ్లాదేశ్ వాళ్ళు పాకిస్తాన్ నుండి విడిపోయి ఒక స్వతంత్ర దేశంగా ఆవిర్భవించాలి అని చెప్పి కోరుకోవడం జరిగింది. అండ్ మనకందరికీ తెలిసిన విషయమే అదేంటి అని అంటే 1971లో జరిగిన ఈ విముక్తి యుద్ధంలో బంగ్లాదేశ్కి పాకిస్తాన్ నుంచి స్వతంత్రం కోరుకుంటున్న బంగ్లాదేశ్కి అత్యంత సహకారం అందించిన దేశం ఏది అని అంటే మన భారతదేశము. ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో ఆమె నేతృత్వంలో బంగ్లాదేశ్కి సపోర్ట్ చేయడం జరిగింది. అండ్ ఆమె వల్లనే చెప్పాలంటే బంగ్లాదేశ్ ఒక స్వతంత్ర దేశంగా పాకిస్తాన్ నుండి విడిపోయి ఒక స్వతంత్ర దేశంగా ఆవిర్భవించింది అని చెప్పచ్చు. అండ్ డిసెంబర్ 16వ తేదీని విముక్తి దినోత్సవం అని చెప్పి బంగ్లాదేశ్లో జరుపుకుంటారనమాట. అండ్ అదే రోజునే భారతదేశంలో విజయ్ దివస్ అని కూడా జరుపుకుంటారు. దీన్ని బట్టి మనకి బంగ్లాదేశ్ స్వతంత్ర ఒక దేశంగా ఆవిర్భవించడంలో భారతదేశం యొక్క పాత్ర ఏంటి అని చెప్పి తెలుస్తుంది కదా. సో ఇందిరాగాంధీ గారి వల్ల ఆమె తీసుకున్నటువంటి చర్యల వల్ల మాత్రమే బంగ్లాదేశ్ ఒక స్వతంత్ర దేశంగా ఆవిర్భవించడం జరిగిందనమాట అప్పట్లో 1971లో. అండ్ అంతేకాకుండా బంగ్లాదేశ్ని ఒక ప్రత్యేక దేశంగా గుర్తించినటువంటి మొట్టమొదటి దేశం కూడా మనమే. కాబట్టి భారత్కి బంగ్లాదేశ్కి మధ్య ఒక ప్రత్యేకమైన సంబంధాలు అనేవి ఏర్పడడం జరిగిందనమాట అప్పటి నుంచి. ఓకే. అండ్ ఇప్పుడు ఇట్లాంటి అంటే చారిత్రాత్మకంగా ఇంత మంచి సంబంధాలు ఉన్నాయి అని చెప్పి చెప్తున్నాం కదా. అసలు వీళ్లకు మనకు ఉన్నటువంటి అంటే అసలు బంగ్లాదేశ్ మనకు ఎందుకు అంత ప్రముఖమైనది, ఎందుకు మనకు అంత ఇంపార్టెంట్ అయిన దేశం అది అనే దాని గురించి మనం చెప్పుకోవాలంటే భారత్కు బంగ్లాదేశ్కి మధ్య ఉన్నటువంటి సంబంధాలను మనం ఎన్ని రకాలుగా చూడొచ్చు అంటే భౌగోళిక సంబంధాల గురించి డిస్కస్ చేయాలి మనం ఇక్కడ అని అంటే బంగ్లాదేశ్ భారతదేశానికి పొరుగు దేశం కదా, మన పక్కనే మన నాలుకనే ఉన్నటువంటి దేశం, మన పొరుగు దేశము. అంతేకాకుండా ఇది భూమి పరంగా చూసినా, నదుల పరంగా చూసినా, సముద్ర పరంగా చూసినా సరిహద్దును అన్నిటికన్నా ఎక్కువగా పంచుకుంటోంది భారతదేశంతో ఏదైనా ఒక దేశం అంటే అది బంగ్లాదేశ్ అన్నమాట. ఇది కాబట్టి మనకి భారతదేశ భద్రత మరియు విదేశాంగ విధానానికి బంగ్లాదేశ్ అనేది చాలా ముఖ్యమైనది. ముఖ్యంగా చెప్పాలి అంటే చైనా యొక్క స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ అని అంటాం కదా, సో దాన్ని ఎదుర్కొనే దానికి కూడా భారతదేశానికి బంగ్లాదేశ్ యొక్క సహకారం చాలా అవసరం ఉంటుంది. సో కాబట్టి భౌగోళిక సంబంధాలు బంగ్లాదేశ్కి భారత్కి మధ్య చాలానే ఉన్నాయి. అండ్ ఆర్థికపరమైన సంబంధాల విషయానికి వస్తే బంగ్లాదేశ్ భారత్ దగ్గర చాలా దగ్గర ఆర్థిక సంబంధాలు కలిగి ఉన్నాయన్నమాట బంగ్లాదేశ్కి మరియు భారత్కి. ఎట్లా అనంటే భారతదేశము బంగ్లాదేశ్ యొక్క అతిపెద్ద వాణిజ్య భాగస్వాముల్లో ఒకటి. ఎందుకు అనంటే ఇక్కడ ఉదాహరణకు చెప్పాలంటే 2021-2022లో ఈ రెండిటి మధ్య జరిగిన ద్వైపాక్షిక వాణిజ్యం ఎంత అనంటే $18 బిలియన్, $18 బిలియన్ అన్నమాట. కాబట్టి ఆర్థికపరమైన సంబంధాలు కూడా చాలా బాగున్నాయి మనకు బంగ్లాదేశ్కి మధ్యలో. తర్వాత సాంస్కృతికపరమైన సంబంధాలు అని అంటే ఇక్కడ ఎంత ఇంపార్టెంట్ ఇది మనకు ఆల్రెడీ మనం ఇందాకే చెప్పుకున్నాం, బంగ్లాదేశ్ అంటే ఒకప్పుడు భారతదేశమే అని చెప్పి. సో కాబట్టి భారతదేశము మరియు బంగ్లాదేశ్ రెండు కూడా ఉమ్మడి చరిత్రను పంచుకుంటున్నాయి కదా. వీటి యొక్క చరిత్ర కానీ వీటి యొక్క సంస్కృతి కానీ మనకి వాళ్ళకి మధ్య సంస్కృతులు చాలా ఒకటేగా ఉంటాయి. ఎందుకంటే రెండు ఒకప్పుడు ఒకటే కాబట్టి ఉమ్మడి చరిత్ర, ఉమ్మడి సంస్కృతి మరియు ఉమ్మడి వారసత్వాన్ని కలిగి ఉన్నటువంటి దేశాలు ఇవి రెండు కూడా, భారతదేశం కానీ
బంగ్లాదేశ్ కానీ ఉమ్మడి చరిత్ర, సంస్కృతి మరియు వారసత్వాన్ని కలిగి ఉన్నటువంటి దేశాలు. అండ్ అంతేకాకుండా రెండు దేశాల ప్రజల మధ్య కూడా బలమైన సాంస్కృతిక, అంతేకాకుండా ఈవెన్ కుటుంబ సంబంధాలతో కూడా రెండు దేశాల ప్రజలు ముడిపడి ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. అండ్ బంగ్లాదేశ్లో భారతీయ సంతతికి చెందిన వాళ్ళు అతిపెద్ద సంఖ్యలో నివసిస్తూ ఉన్నారనమాట. సో పక్కనే కాబట్టి మనకి చరిత్రపరంగా, సాంస్కృతిక పరంగా, వారసత్వపరంగా అండ్ అంతేకాకుండా ఎక్కువ సంఖ్యలో భారత సంతతికి చెందిన వాళ్ళు బంగ్లాదేశ్లో నివసిస్తూ ఉన్నారు. కాబట్టి సాంస్కృతిక సంబంధాలు కూడా మనకి బంగ్లాదేశ్కి మధ్య చాలా మంచి సంబంధాలే ఉన్నాయి. ఇంకా వ్యూహాత్మక సంబంధాల విషయానికి వద్దాం. బంగ్లాదేశ్ ఏంటి అని అంటే దక్షిణాసియా కూడలిలో ఉంది, అంతేకాకుండా ఆగ్నేయాసియా కూడలిలో కూడా ఉంది. అంతేకాకుండా ఆగ్నేయాసియా దేశాలతోటి భారతదేశానికి సన్నిహిత సంబంధాలు ఏర్పరచుకునే లక్ష్యంలో భారతదేశము దాని యొక్క యాక్ట్ ఈస్ట్ పాలసీ అని చెప్పి తీసుకొని వచ్చాం కదా మనము. ఎవరితోటి? ఆగ్నేయాసియా దేశాలతో మనకి సన్నిహిత సంబంధాలు కావాలి అని చెప్పి యాక్ట్ ఈస్ట్ పాలసీ అనే దాన్ని తీసుకొని రావడం జరిగింది. సో ఈ యాక్ట్ ఈస్ట్ పాలసీ మనకి బాగా వర్కౌట్ అవ్వాలి అని అంటే, పనిచేయాలి అని అంటే మనకి బంగ్లాదేశ్ యొక్క సహకారం చాలా చాలా అవసరము. ఎందుకంటే మనకి భారతదేశం ఇట్లా ఉంటే ఇక్కడ బంగ్లాదేశ్ వస్తుంది కదా. అండ్ ఇక్కడ ఉన్నటువంటి ఈ ఆగ్నేయాసియా దేశాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటితోటి సంబంధాలు మనకి ఈ బంగ్లాదేశ్ గుండానే మనకి జరగాలి. కాబట్టి వ్యూహాత్మకంగా కూడా మనకి బంగ్లాదేశ్ యొక్క అవసరం చాలా ఉంది భారతదేశానికి. అండ్ తర్వాత బంగ్లాదేశ్ మరియు భారతదేశము సరిహద్దు దాటిన నదులు మరియు పర్యావరణ వ్యవస్థలను కూడా పంచుకుంటున్నాయి. ఎందుకంటే నదులు మనకు వీళ్ళకు ఒకటే ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గంగా నది భారతదేశంలో పుట్టి బంగ్లాదేశ్లోకి వెళ్ళి అక్కడి నుండి సముద్రంలో కలుస్తుందన్నమాట. కాబట్టి అట్లా నదులను పంచుకుంటున్నాము, తర్వాత కొన్ని పర్యావరణ వ్యవస్థలను కూడా పంచుకుంటున్నాం. కాబట్టి వాటి యొక్క నిర్వహణ, తర్వాత వరద నియంత్రణ, ఇట్లాంటి అంశాల మీద రెండు దేశాలు ఒకదాంతో ఒకటి సహకరించుకోవడం అనేది చాలా అవసరము. అండ్ అన్నిటికన్నా ముఖ్యంగా మనకి ఇక్కడ ఒకటి చెప్పుకోవాలి పర్యావరణం అనే దాని కింద. అదేంటంటే సుందర్బన్స్ ఉన్నాయి కదా. సో ఈ సుందర్బన్స్ పరిరక్షణకు కూడా రెండు దేశాలు ఒకదాంతో ఒకటి సమన్వయం పరుచుకుంటూ మంచి ప్రయత్నాలు చేస్తూ ఈ సుందర్బన్స్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. మడ అడవులు అంటాం కదా, మ్యాంగ్రూవ్స్, ఈ మడ అడవుల్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరము రెండు దేశాలకు ఉందన్నమాట. సో ఇట్లా బంగ్లాదేశ్కి భారత్కి మధ్య ఇన్ని రకాల సంబంధాలు అనేటివి ఉన్నాయి. భౌగోళికపరమైనవి, ఆర్థికపరమైనవి, సాంస్కృతికపరమైనవి, వ్యూహాత్మకమైనవి మరియు పర్యావరణానికి సంబంధించినవి. అండ్ అంతేకాకుండా ఈ రెండింటికి మధ్య సహకార రంగాలు ఏమేమి ఉన్నాయి అని అంటే మనం ఇందాకే చెప్పుకున్నాము, వాణిజ్యపరమైన అతిపెద్ద వాణిజ్య భాగస్వామి అని చెప్పి చెప్పుకోవడం జరిగింది కదా మనము. సో అది అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. అండ్ అది ఎంత, ఇప్పుడు మనం ఇక్కడ ఒక ఫ్యాక్ట్ని చెప్పుకోవచ్చు. ఏంటది అని అంటే 2021-22లో $18 బిలియన్ ఈ రెండింటి మధ్య యొక్క వాణిజ్య భాగస్వామ్యం ఉంది అని చెప్తున్నాం కదా. ఇది ఎందుకు ఇక్కడ ఈ పాయింట్ చెప్పుకున్నాము అని అంటే ఇదే ఏమైంది అని అంటే 2018-19లో ఈ రెండింటి మధ్య ఉన్నది కేవలము $1 బిలియన్ మాత్రమే. $1 బిలియన్ మాత్రం అంటే దాదాపు ఎన్ని రెట్లు పెరిగింది అని చెప్పొచ్చు కదా ఇక్కడ. సో కాబట్టి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అండ్ అంతేకాకుండా వాళ్ళకి మధ్య ఉన్నటువంటి కనెక్టివిటీ అంటే వాళ్ళ ఈ లింకులు, మనకి బంగ్లాదేశ్కి ఉన్నటువంటి ఈ కనెక్టివిటీని ఇంప్రూవ్ చేసుకునేందుకు కూడా చాలా చర్యలు తీసుకోవడం జరిగింది రెండు దేశాలు కూడా. అంటే ప్రజల మధ్య ఉన్న సంబంధాన్ని పెంపొందించడానికి 2 ప్యాసింజర్ రైళ్లను కూడా వేయడం జరిగింది. మైత్రి ఎక్స్ప్రెస్ అని, బంధన్ ఎక్స్ప్రెస్ అని, సో ట్రైన్లను కూడా వేయడం జరిగిందనమాట. సో వస్తువుల రవాణా కోసము, తర్వాత మౌలిక సౌకర్యాలను కల్పిస్తూనే జల మార్గాలను కూడా అనుకూలంగా వాడుకోవడం కోసం అని చెప్పి వీళ్ళు ఇన్లాండ్ వాటర్ ట్రాన్సిట్ అండ్ ట్రేడ్ అని చెప్పి
ఒక ప్రోటోకాల్ మీద ఈ రెండు దేశాలు సంతకం పెట్టడం అనేది జరిగిందనమాట. అండ్ అంతేకాకుండా అగర్తల అఖౌరా మధ్య ఒక రైల్ లింక్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అగర్తల అంటే త్రిపుర యొక్క రాజధాని కదా, సో దానికి మరియు బంగ్లాదేశ్లో అఖౌరా అనే ప్లేస్కి మధ్య ఈశాన్య ప్రాంతం నుండి బంగ్లాదేశ్కి వేసినటువంటి మొట్టమొదటి రైలు అనమాట. సో ఇవన్నీ ఏంటి అని అంటే ఈ రెండు దేశాల మధ్య భౌగోళికమైన ఈ కనెక్టివిటీని పెంచేందుకు తీసుకున్నటువంటి చర్యలు అనమాట. సో ఇవి మనకి బంగ్లాదేశ్కి మనకి ఉన్నటువంటి సహకార సంబంధాలను గురించి తెలుపుతున్నటువంటి విషయాలు. అయితే ఇక్కడ మనం చూడాల్సిందేది ఏంటి అని అంటే సవాళ్ళు ఏంటి అని అంటే అతి ముఖ్యమైన సవాల్ ఏంటి అని అంటే సరిహద్దు వివాదాలు, అంటే భౌగోళికపరమైనవే మళ్ళీ ఇవి కూడా. ఏంటది అని అంటే అస్సాము త్రిపుర ప్రాంతాల్లో ఉమ్మడి సరిహద్దు విభజన పైన దీర్ఘకాలికంగా వివాదాలు ఉన్నాయి. అండ్ అది ఒకటోది, అంటే సరిహద్దు వివాదాలు ఒకటి. రెండోది వచ్చేసి అక్రమ వలసలు. బంగ్లాదేశ్లో నెలకొన్న అశాంతి కారణంగా ఏమవుతోంది, సరిహద్దు నుంచి కొంతమంది బంగ్లాదేశ్ నుంచి వలసదారులు భారతదేశానికి వస్తున్నారనమాట. దానివల్ల ఏమవుతుంది అని అంటే ఈ అక్రమంగా వచ్చే ఈ వలసల కారణంగా ఏమవుతుంది అని అంటే బంగ్లాదేశ్ సరిహద్దులో ఉన్నటువంటి భారత రాష్ట్రాలు ఉంటాయి కదా, ఈ అస్సాం కానీ త్రిపుర ఇట్లాంటివన్నీ, అక్కడ ఉన్నటువంటి మామూలు మన భారతదేశ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకన్నా ఈ వలసదారుల సంఖ్య విపరీతంగా పెరిగిందనమాట. సో వాళ్ళ యొక్క ప్రవాహం వల్ల ఏమవుతుంది, దాని ఫలితంగా ఏమవుతుంది అని అంటే మనకి భారతదేశానికి సామాజిక ఆర్థిక మరియు రాజకీయ పరంగా విపరీతమైన ఇబ్బందులు ఎదురవుతాయన్నమాట. సో ఈ అక్రమ వలసలు అనేది ఇంకొక అతిపెద్ద సవాల్గా మారిందనమాట. అండ్ ఇంకోటి ఏంటి అని అంటే రెండు మనకి ఈ ఆర్థికపరమైన సవాళ్ళు కొన్ని ఉన్నాయి. ఏంటి అని అంటే కొన్ని నాన్ టారిఫ్ అడ్డంకులు అనేవి ఉన్నాయన్నమాట రెండు దేశాలకి మధ్య. సో కస్టమ్స్ డ్యూటీ ఎక్కువగా వేయడము, ఇట్లాంటి వాటి వల్ల కూడా రెండు దేశాల మధ్య ఆర్థికపరమైన సవాళ్ళు ఉన్నాయి. అండ్ అంతేకాకుండా ఇంకొక అతిపెద్ద ప్రధాన సమస్యల్లో ఒకటి ఏంటి అని అంటే నదీ జలాల పంపకం. మొత్తము మనకు బంగ్లాదేశ్కి మధ్య 54 నదులు, సరిహద్దు నదులు 54 సరిహద్దు నదులు ఉన్నాయన్నమాట. సో ఆ నదీ జలాల పంపకం పరంగా కూడా మనకి వాళ్ళకి మధ్య కొన్ని వివాదాలు అనేవి ఉన్నాయి. అండ్ అంతేకాకుండా మనకు వాళ్లకు మనం ఏమన్నాము, అతిపెద్ద ఈ ఏమంటారు భూమి పరంగా మనతో సరిహద్దు పంచుకుంటున్నటువంటి దేశం బంగ్లాదేశ్ అని అన్నాం కదా. ఎంత అనంటే మొత్తము 4096 కిలోమీటర్ల భూ సరిహద్దును, 180 కిలోమీటర్ల పొడవైన సముద్రపు సరిహద్దును భారతదేశము బంగ్లాదేశ్ ఒకదాంతో ఒకటి పంచుకుంటున్నాయన్నమాట. సో ఇంత సరిహద్దు ఉండడం వల్ల ఖచ్చితంగా సరిహద్దు సమస్యలు అనేవి రెండిటి మధ్య తలెత్తుతున్నాయి. అండ్ ఈ రెండు దేశాల మధ్య సవాళ్ళల్లో ఇంకొక అతి ముఖ్యమైన సవాల్ ఏంటి అంటే చైనా అంశం అన్నమాట. బంగ్లాదేశ్లో చైనా తన యొక్క పెట్టుబడులను ఎక్కువగా పెంచుతోంది. ముఖ్యంగా ఎక్కడ పెడుతోంది బంగ్లాదేశ్లో పెట్టుబడులు, మౌలిక సదుపాయాల కల్పన, అభివృద్ధి, తర్వాత టెలికమ్యూనికేషను, ఇట్లాంటి రంగాల్లో విపరీతంగా చైనా బంగ్లాదేశ్లో పెట్టుబడులు పెడుతోందనమాట. ఉదాహరణకు చెప్పాలంటే ఈ BRI ఉంది కదా, బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్, తర్వాత చిట్టగాంగ్ నౌకాశ్రయము, ఇట్లాంటి వాటిల్లో చైనా పెట్టుబడులు పెట్టడము అనేది భారతదేశాన్ని కొంచెం డిస్టర్బ్ చేస్తున్నటువంటి అంశం. మనకు వాళ్ళకు మధ్య ఉన్నటువంటి ఈ సంబంధాలను కొంచెం అదొక సవాల్గా మారుతుందన్నమాట. చైనా పెట్టుబడులు బంగ్లాదేశ్లో అనేది ఒక సవాల్గా మారుతుంది. అండ్ అంతేకాకుండా ఇంకొక సవాల్ ఏంటి అని అంటే ముఖ్యంగా ఇక్కడ నదీ జలాలు 54 నదులు ఉన్నాయి అని అన్నాం కదా. వాటిల్లో ఒక ముఖ్యమైన వివాదం ఏంటి అని అంటే మనకు వాళ్ళకు మధ్య తీస్తా నది వివాదం అన్నమాట. ఇదేంటి అని అంటే 2011లో మనకు వాళ్ళకు మధ్య ఒక ఒప్పందం జరిగింది. దాని ప్రకారం ఏంటి అని అంటే భారతదేశానికి 42.5% నీరు పోవాలి, బంగ్లాదేశ్కి వచ్చేసి 37.5% నీరు ఇవ్వాలి. అండ్ మిగిలిన 20% నది నీటిలో ప్రవాహరహిత నియంత్రణ లభించిందనమాట. అయితే
ఇక్కడ ఏంటి అనంటే ఈ ఒప్పందము ఇప్పటి వరకు మనకి అమల్లోకి రాలేదు. భారత్కి బంగ్లాదేశ్కి మధ్య జరిగినటువంటి తీస్తా నది ఒప్పందం ఏదైతే ఉందో 2011లో జరిగింది. ఒప్పందం అయితే కుదిరింది కానీ ఇప్పటి వరకు ఇది అమల్లోకి రాలేదు. అండ్ అంతేకాకుండా గంగా నది నుండి హుగ్లీ నదికి నీటిని మళ్లించడం కోసము బంగ్లాదేశ్ గతంలో చాలాసార్లు ఒక ప్రయత్నం అయితే చేయడం జరిగింది. సో ఫరక్కా బ్యారేజ్ వివాదం అంటారు దాన్ని. సో అది కూడా ఒక పెద్ద సవాల్ అనమాట మనకి వాళ్ళకి మధ్య. అయితే ఇంక ఇప్పుడు ఈ సమస్యలను పరిష్కరించడం ఎట్లా అంటే తీస్తా నదీ జలాల వివాదాన్ని పరిష్కరించడం ఒకటి, అండ్ వాళ్లకు మనకు మధ్య ఉన్నటువంటి ఆ తీర ప్రాంత కనెక్టివిటీ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇంకా సరి చేసుకొని కనెక్టివిటీని పెంచుకునేలాగా చేయడము, అంతేకాకుండా ఇంధన భద్రత అనేది ఒక అంశము, తర్వాత సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం చేసుకోవచ్చు 2 సెపా అని అంటాం కదా, సో దాన్ని చేసుకోవడము, తర్వాత ఈ 2 దేశాలు కలిసి చైనాని ఎదుర్కోవడము, తర్వాత శరణార్థుల సంక్షోభాన్ని ఎదుర్కోవడము ముఖ్యంగా ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో ఇవన్నీ చేయడం ద్వారా భారత్ బంగ్లాదేశ్ మధ్య ఉన్నటువంటి సంబంధాలు మెరుగుపరుచుకోవచ్చు. అయితే ఇట్లా మెరుగుపరుచుకోవచ్చు అని మనం అనుకుంటుండగానే మనకి ఇక్కడ జరిగిండేది ఏంటి అని అంటే బంగ్లాదేశ్లో వచ్చినటువంటి సంక్షోభము, ఈ విద్యార్థుల యొక్క తిరుగుబాటు, అండ్ దానికి షేక్ హసీనా గారు వ్యతిరేకించడము ఆ తిరుగుబాటుని, అండ్ ఆమె తీసుకున్నటువంటి కొన్ని చర్యల కారణంగా చాలామంది ప్రజలు అక్కడ ఇబ్బందికి గురి కావడము, కొంతమంది మీద చేసినటువంటి పోలీస్ చర్యల కారణంగా చాలామంది చనిపోవడము, దాంతో అక్కడ ప్రభుత్వము మారడము, షేక్ హసీనా గారిని తొలగించి యూనస్ ప్రభుత్వం అనేది అక్కడ వచ్చింది. అండ్ ఆ తర్వాత ఏం జరిగింది, ఆమె అక్కడ నుండి భారతదేశానికి రాజకీయ శరణార్థిగా రావడము. తర్వాత ఈ మధ్య కాలంలో మనకి రీసెంట్గా ఏం జరిగింది, బంగ్లాదేశ్లోని అంతర్జాతీయ నేర విచారణ ట్రిబ్యునల్ ఏమని తీర్పుని ఇవ్వడం జరిగిందంటే షేక్ హసీనా యొక్క చర్యల కారణంగా ఆమె 2 నేరాలకు పాల్పడింది అని చెప్తూ దానివల్ల ఆమెకి ఉరి శిక్షను విధించడం జరిగిందనమాట, మరణశిక్షను విధించడం జరిగింది. సో ఆమె ఇప్పుడు భారతదేశంలో ఉన్నారు. ఇప్పుడు దీని యొక్క ప్రభావము మనకు వాళ్లకు మధ్య ఉన్న దౌత్య సంబంధాల మీద ఎలా ఉంటుంది అనే దాని గురించి ఇక్కడ మనకి ఈ ఆర్టికల్లో వచ్చిందనమాట. ఏమనుంది, హసీనాకు మరణశిక్ష విధించడం బంగ్లాలో రాజకీయ ప్రకంపనలను సృష్టించింది. ఈ పరిణామం భారత్ బంగ్లా మధ్య సంబంధాలపై ప్రతికూలమైన ప్రభావం చూపేదానికి అవకాశం ఉంది. ఐసీటీ హసీనాతో పాటు ఈమె ఒక్కటే కాకుండా ఈమెతో పాటు అప్పటి మాజీ హోంమంత్రికి కూడా మరణశిక్ష విధించడం జరిగిందనమాట. అయితే ఎందుకు విధించారు, ఆమె పైన 2 నేరాభియోగాలు ఉన్నాయి, అదంతా కూడా మనకి ఇక్కడ ఉంది. ఇదంతా మనకు అంత అవసరం లేదు. అంటే ఇదంతా ఏంటి, యాక్చువల్గా అప్పుడు ఏం జరిగింది, ఆమెకు ఎందుకు మరణశిక్ష వేయడం జరిగింది అనే దాని గురించి ఉందన్నమాట. అండ్ మనకి ఇక్కడ మెయిన్గా మనం ఇక్కడ చూడాల్సింది ఏంటి అంటే ఉద్రిక్తతల నడుమ ఆహ్వానం. హసీనా 2024 ఆగస్టులో పదవీచ్యుతురాలైనప్పటి నుంచి బంగ్లాదేశ్ రాజకీయ అనిశ్చితిలోకి జారిపోయింది. హసీనా నిరంకుశ పాలన సాగిస్తున్నారు అంటూ విద్యార్థులు ఉద్యమించారు. అప్పుడు ఎందుకు ఉద్యమించారు విద్యార్థులు, 2024 ఆగస్టులో నిరంకుశ పాలన డిక్టేటర్షిప్ లాగా జరుగుతోంది ఇక్కడ అని చెప్పి అక్కడి విద్యార్థులు ఉద్యమించడం జరిగిందనమాట. దానిలో రకరకాల వర్గాలు పాల్పంచుకోవడంతో ఉద్యమం హింసాత్మకమైన మలుపు తిరిగింది. ముందు విద్యార్థులే మొదలుపెట్టారు, కానీ ఆ తర్వాత చాలా వర్గాలు వచ్చి చేరడంతో అది హింసాత్మకంగా మారి పలువురు మరణించడం జరిగింది. అయితే ఉద్యమ ఉధృతి పెరిగి హసీనా 1.5 దశాబ్ద పాలనకు తెరపడింది. ఈమె 1.5 దశాబ్దం పాటు ఈమె పరిపాలించడం జరిగింది. ఆ తర్వాత ఈ ఉద్యమము ఉధృతి పెరగడం వల్ల ఆమె పాలనకు తెరపడిందనమాట. దాని ఫలితంగా నెలకొన్న రాజకీయ శూన్యత దేశంలో విభేదాలను ఎగదోసింది. అక్కడ ఏమైంది, ఈమె తరువాత మహమ్మద్ యూనస్ తాత్కాలిక సారథిగా మధ్యంతర ప్రభుత్వం ఏర్పడింది, ఇంటరిమ్ గవర్నమెంట్ అనేది ఏర్పడిందనమాట. హసీనాకు భారత్ ఆశ్రయం కల్పించడంతో 2 ప్రభుత్వాల మధ్య సంబంధాల్లో ఉద్రిక్తత నెలకొంది. ఇక్కడ ఆమెను అంత నేరాలకు పాల్పడిన వ్యక్తి అని చెప్పి వాళ్ళు ఆరోపించడము, అదే సమయంలో ఆమె వచ్చి భారత్లో శరణార్థిగా ఉండడము, దానికి భారతదేశం ఒప్పుకోవడము అనేది ఈ 2 దేశాల మధ్య సంబంధాల్లో ఉద్రిక్తత నెలకొనడానికి కారణమైందనమాట. బంగ్లాదేశ్లో మత ఛాందస శక్తులు ఉగ్రవాదుల హడావిడి పెరిగింది ఈమె వచ్చేసిన తర్వాత.
హిందువులు ఇతర మైనారిటీ వర్గాలపైన విపరీతంగా దాడులు జరిగాయి. అప్పట్లో చూసాం కదా మనము, దాడులు చాలా జరిగాయి అన్నమాట. ఇట్లాంటి ఘటనలపై భారతదేశం మరి ఏమనింది అని అంటే, భారత్ నిరసన ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉంది. అంటే అక్కడ ఉన్నటువంటి హిందువులపైన దాడులు జరిగితే మరి భారతదేశం ఏమనింది, తన ఆందోళనను వ్యక్తపరుస్తూనే ఉందన్నమాట. మరణశిక్ష పడినందువల్ల హసీనాను తమకు అప్పగించాలి అని చెప్పి భారత్ను కోరుతాము అని చెప్పి యూనస్ ప్రభుత్వం ప్రకటించింది. భారత సర్కార్కు లేఖ రాస్తాము అని చెప్పి బంగ్లా న్యాయశాఖ సలహాదారు కూడా ప్రకటించడం జరిగింది. హసీనాకు ఆశ్రయం కల్పించడాన్ని బంగ్లా ప్రజల పట్ల శత్రువైఖరిగా పరిగణిస్తున్నారు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. అంటే మాకు ఇంత అన్యాయం చేసినటువంటి వ్యక్తికి మీరు ఆశ్రయం ఇస్తున్నారు అని అంటే, మీరు మమ్మల్ని, మా దేశాన్ని, మా దేశ ప్రజలను శత్రువులుగా భావిస్తున్నట్టే అని మేము అర్థం చేసుకుంటాము అని చెప్పి బంగ్లాదేశ్ యొక్క న్యాయశాఖ సలహాదారు అనడం జరిగిందనమాట. సో హసీనాపై ఐసీటీ తీర్పును గమనించాము అని భారత ప్రభుత్వం తెలిపింది. అయితే బంగ్లాకు పొరుగు రాజ్యంగా భారత్ ఆ దేశ ప్రజల శ్రేయస్సుకు కట్టుబడి ఉంది. బంగ్లాదేశ్లో శాంతి, సుస్థిరతలు, ప్రజాస్వామ్యం వర్ధిల్లాలని కోరుకుంటోంది అని చెప్పి మన విదేశాంగ శాఖ ప్రకటించడం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో అయితే ఇప్పుడు విషయం ఏంటి, ఎందుకు దౌత్య సంబంధాల గురించి మనం ఇప్పుడు మాట్లాడుతున్నాము అని అంటే, ఇలాంటి పరిస్థితుల్లో ఢిల్లీలో ఒక సదస్సు జరగనుంది. ఆ సదస్సు ఏంటి అంటే కొలంబో భద్రతా సదస్సు, కొలంబో సెక్యూరిటీ కౌన్సిల్ మీటింగ్ అన్నమాట. ఈ కొలంబో భద్రతా సదస్సుకు రావాలి అని చెప్పి భారతదేశము బంగ్లా జాతీయ భద్రతా సలహాదారైన ఖలీలుర్ రెహమాన్కి ఆహ్వానం పంపడం జరిగింది. ఎవరు, మన అజిత్ దోవల్ గారు ఉన్నారు కదా, మన జాతీయ భద్రతా సలహాదారు, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ గారు, వాళ్ళ యొక్క భద్రతా సలహాదారుకి ఆహ్వానం పంపడం జరిగింది. ఏమని అని అంటే, ఢిల్లీలో కొలంబో భద్రతా సదస్సు జరుగుతోంది, దానికి రండి అని చెప్పి ఆహ్వానించడం జరిగింది. సో ఇప్పుడు మనం ఏమంటున్నాము అంటే, ఇంతకు ముందు వరకు భారతదేశం యొక్క స్టాండ్ ఎలా ఉండింది దీని మీద అని అంటే, బంగ్లాదేశ్లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగి, అంటే ఇప్పుడు ఇందాక జరిగింది అంటే ఈమెను పంపించిన తర్వాత, షేక్ హసీనా వెళ్ళిపోయిన తర్వాత వచ్చినటువంటి యూనస్ది ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగేమి, ఆయన ఎలక్ట్ అవ్వలేదు కదా, మధ్యంతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడంతే. సో అందుకని భారతదేశం ఏమనింది ఇన్ని రోజులుగా అంటే, ప్రజాస్వామ్యబద్ధంగా అక్కడ ఎన్నికలు జరిగి ప్రజలు తమ ఎన్నుకున్న ప్రభుత్వం పగ్గాలు చేపట్టిన తర్వాత మాత్రమే ఆ దేశంతో మాటామంతి జరుపుతాము అని చెప్పి భారత్ స్పష్టం చేస్తూ వచ్చింది ఇప్పటిదాకా. ఓకే, సో అక్కడ ప్రజాస్వామ్య ప్రభుత్వం లేదు, అక్కడ ప్రజాస్వామ్య పరంగా ఎన్నికలు జరిగి ప్రజలు వాళ్లకు నచ్చిన ప్రభుత్వాన్ని వాళ్ళు ఎన్నుకునే వరకు మేము ఆ దేశంతో మాటామంతి జరిపే ప్రసక్తే లేదు అని చెప్పి భారతదేశం చెప్తూ వచ్చింది. అందుకే హసీనా పదవీచ్యుతురాలైన తర్వాత యూనస్ తాత్కాలిక ప్రభుత్వ ప్రతినిధులను కానీ అధికారులను కానీ ఆహ్వానించలేదు ఎప్పుడు. కానీ ఇట్లాంటి పరిస్థితుల్లో తాజాగా ఈ ఖలీలుర్ రెహమాన్కి మన అజిత్ దోవల్ గారు ఆహ్వానం పంపడం పైన పలు సందేహాలు తలెత్తుతున్నాయి. మరి అట్లాగే ఉండాలి కదా, అయితే ఇప్పుడు ఎందుకు మనము ఆయనను ఆహ్వానించడం జరిగింది అని చెప్పి చాలామంది ప్రశ్నిస్తున్నారు అనమాట. అంటే ఎలా మారుతోంది, ఇప్పుడు భారతదేశము ఏం ఆలోచిస్తోంది అనే దాని గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. అయితే ఈ కొలంబో సెక్యూరిటీ కౌన్సిల్ అన్నాం కదా ఇందాక, ఇది ఇదేంటి అసలు అనంటే, ఇది హిందూ మహాసముద్ర తీర దేశాలతో ఏర్పడినటువంటి ఒక భద్రతా సంఘం. హిందూ మహాసముద్ర తీరం పంచుకుంటున్నటువంటి దేశాలన్నీ కలిపి వాటినన్నిటినీ కలిపి ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక భద్రతా సంఘం అన్నమాట ఇది. అయితే ఇది మొదట పరిశీలక హోదాలో దీంట్లో మామూలుగా బంగ్లాదేశ్ మెంబర్గా లేదు. ఫస్ట్ ఇది పరిశీలక హోదాలో మాత్రమే ఉండింది. అయితే పోయిన సంవత్సరం జూలైలో బంగ్లాదేశ్ ఇందులో చేరింది. అయితే సిఎస్సి సభకు ఖలీలుర్ రెహమాన్ని ఆహ్వానించడం ద్వారా యూనస్ ప్రభుత్వంతో సన్నిహిత సంబంధాలను ఏర్పరచుకోవాలని భారతదేశం భావిస్తుందేమోననే సందేహం తలెత్తినట్టు ఢాకా ట్రిబ్యూన్ పత్రిక వ్యాఖ్యానించడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ఒక పత్రిక దీన్ని బట్టి ఏమంటోంది అని అంటే, మామూలుగా అయితే ఇప్పటి వరకు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికయ్యే వరకు మేము మాట్లాడము అని అన్నారు కదా, మరి
ఇప్పుడు ఎందుకు ఖలీలుర్ రెహమాన్కి భారతదేశం ఆహ్వానం పంపింది అంటే యూనస్ ప్రభుత్వంతో, అంటే ఆ ప్రభుత్వాన్ని మీరు ఒప్పుకున్నట్టే కదా, వాళ్ళతో మీరు సత్సంబంధాలు పెట్టుకోవాలని భారతదేశం అనుకుంటున్నట్టే కదా అని చెప్పి అక్కడి బంగ్లాదేశ్లోని ఒక పత్రిక, ఒక ఫేమస్ పత్రిక ఒక వ్యాఖ్య చేయడం జరిగిందనమాట. అయితే ఇక్కడ మన భారతదేశం దానికి ఏమని అంటుంది అంటే, హసీనాపై వచ్చినటువంటి తీర్పుకు ఖలీలుర్కు పంపిన ఆహ్వానానికి ఎట్లాంటి సంబంధము లేదు, భారత ప్రభుత్వ ప్రతినిధి పేర్కొనడం జరిగిందనమాట. దానికి దీనికి ఎట్లాంటి లింక్ లేదు. ప్రస్తుతం సిఎస్సికి భారత్ నేతృత్వం వహిస్తోంది కాబట్టి సభ్య దేశాలన్నింటినీ ఆహ్వానించాలి కాబట్టి మేము ఆహ్వానించాము. ఇది కేవలం ఒక లాంఛనంగా మాత్రమే చేశాం, కానీ ఈమెకు వ్యతిరేకంగా మరణశిక్ష పడుతూ తీర్పు వచ్చినా సరే మేము ఆయనను ఆహ్వానించాము అని అంటే మేము ముందు చెప్పినటువంటి మాటను తగ్గినట్టు కాదు అన్నట్లుగా మన ప్రభుత్వ ప్రతినిధి ఒక ఆయన పేర్కొనడం జరిగిందనమాట. సో మనమే నేతృత్వం వహిస్తున్నాం కాబట్టి మేము పిలిచడం అనేది ఒక ఫార్మాలిటీ, ఒక లాంఛనం కాబట్టి పిలిచాము. ఇతర సభ్య దేశాల జాతీయ భద్రతా సలహాదారులను ఆహ్వానించినట్లే ఈయనను కూడా ఆహ్వానించాము అని చెప్పి అంటున్నారనమాట. ఇప్పుడు నెక్స్ట్, ఏది ఏమైనా హసీనాకు మరణశిక్ష విధించడము, ఆమెను అప్పగించాలంటూ బంగ్లా కోరడము రెండు దేశాల సంబంధాలను ప్రభావితం చేయక మానదు. ఖచ్చితంగా దీని ఇంపాక్ట్ రెండు దేశాల సంబంధాల మీద ఉంటుంది. నేరస్తుల అప్పగింతకు భారత్ బంగ్లాదేశ్ మధ్య ఒప్పందం ఉంది. తర్వాత పదవీచ్యుతురాలైనప్పుడు హసీనా బంగ్లా ప్రధానమంత్రి పదవి నిర్వహిస్తున్నారన్న సంగతి మరవద్దు. ఆమె స్థానంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన వ్యక్తినే బంగ్లా ప్రభుత్వాధినేతగా భారత్ గుర్తిస్తుంది. ఈలోగా బంగ్లా తాత్కాలిక ప్రభుత్వం హసీనా అప్పగింత కోసము ఇంటర్పోల్ వంటి అంతర్జాతీయ సంస్థలను కూడా ఆశ్రయించే అవకాశం ఉందన్నమాట. అంటే వాళ్ళు వచ్చి ఈమెను తీసుకెళ్ళడం కోసం వీళ్ళ సహకారాన్ని కూడా బంగ్లాదేశ్ కోరచ్చు. భారత్పై దాడులు చేసిన ఉగ్రవాదుల అప్పగింతకు ఢిల్లీ చాలా కాలంగా విజ్ఞప్తి చేస్తున్న అంతర్జాతీయ సంస్థలు ఏమి చేయలేకపోతున్నాయి. హసీనా అప్పగింత వ్యవహారం ఇంతకన్నా భిన్నంగా ఉండకపోవచ్చు. తర్వాత బంగ్లా పార్లమెంట్ ఎన్నికలు అనుకున్న ప్రకారం వచ్చే ఏడాది జరిగి ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడే వరకు భారత్ వేచి చూసే అవకాశం ఉంది. మనం ఏమంటున్నాం, ఎప్పుడైనా భారతదేశము శాంతినే కోరుకుంటుంది, ప్రజాస్వామ్యబద్ధమైన ప్రభుత్వాన్నే కోరుకుంటుంది. అండ్ మన చుట్టుపక్కల ఉన్నటువంటి మన సరిహద్దు దేశం, అది కూడా అన్నిటికన్నా ఎక్కువగా సరిహద్దును పంచుకుంటున్న దేశం కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వము ఎంత ప్రశాంతంగా ఉంటే, అంటే ఎంత ప్రజాస్వామ్యబద్ధమైన ప్రభుత్వం ఏర్పడితే భారతదేశానికి కూడా అది అంత మంచిది. కాబట్టి మనది ఎప్పుడూ ఒకటే రకంగా, భారతదేశం యొక్క స్టాండ్ అనేది ఎప్పుడూ ఒకటే రకంగా ఉంటుంది అని చెప్పి మనము చెప్పచ్చు అనమాట. ఓకే, సో చూద్దాము. ఇంకా ఈ కొలంబో సదస్సు జరిగితే అప్పుడు బంగ్లాదేశ్ వస్తుందా రాదా, వస్తే ఇండియాకి బంగ్లాదేశ్కి మధ్య ఉన్నటువంటి సంబంధాల్లో ఎట్లాంటి మార్పులు చేర్పులు జరగచ్చు అనేవి వచ్చే ఆర్టికల్స్లో వస్తాయి కదా, అప్పుడు మళ్ళీ మనము వాటిని గురించి డిస్కస్ చేద్దాం. ఓకేనా, దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్. ఆల్ ద బెస్ట్. బై.